మన ఏరియాలోనే ఎస్ఐగా చేస్తోంది. కిరణ్ మా వారు. హలో. హలో అండి. మీ గురించి రోజు చెప్తుంటుంది. ఏం చెప్తుంది? చూడ్డానికి ఆడపిల్లలా ఉన్నా తేడా వస్తే పులిపిల్ల అని. చాలేవే. చూసావా ఎంత స్మార్ట్ గా ఉన్నాడో? పైగా మినిస్టర్ గారి దగ్గర పిఏ. పియేనా? ఏ మినిస్టర్ గారి దగ్గర? మినిస్టర్ యోగేశ్వరరావు గారి దగ్గర అండి. ఓ ఓకే. ఏంట్రా అది? చూసుకోకల్లా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. తేడా వచ్చిందంటే మినిస్టర్ గారు నన్ను చంపేస్తారు. వెళ్ళండి, తీసుకెళ్ళు. అయ్యో ఇప్పుడు ఏమైందండి? కిషోర్ మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఇంత చిన్న విషయానికి. అవును, ఆ బాక్స్లో ఏమున్నాయి? అది ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. అవి చిరిగిపోతాయేమోనని కొంచెం టెన్షన్ అంతే. ఓ. నేను ఫోన్ మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను. ఎందుకే అలా అడిగావు? ఏం లేదే, బాక్స్ పడగానే మీ ఆయన తెగ కంగారు పడిపోతేను. అంటే ఆయన ఏమైనా చెయ్యకూడని పనులు చేస్తున్నారనుకుంటున్నావా? చచ్చా అదేం లేదు. ఎంత ఫ్రెండ్ అయినా పోలీసువే. అందుకే మొన్న మా డాడీని అనుమానించా, ఇప్పుడు మా ఆయన అనుమానిస్తున్నావు. చూడు, ఆయన మినిస్టర్ దగ్గర పిఏనే అయినా ఒక్క రూపాయి కూడా అక్రమ సంపాదన ఆశించరు. మా ఆయన లాంటి నిజాయితీ పరుణ్ణి నేను ఇంతవరకు చూసిందే లేదు. డ్యూటీలో చేరి 5 ఏళ్లైనా జీతం డబ్బులు తప్ప అక్రమంగా సంపాదించింది ఏదీ లేదు. చాలేవే, సంపాదించినా నీకు చెప్తారా? అవినీతి చేసినా తెలియనిస్తారా? వీళ్ళు ఎడం చేత తప్పు చేసినా కుడి చేతికి తెలియనివ్వకుండా చేస్తారు అలాంటోళ్ళు. నిజమే కావచ్చు, కానీ అలాంటి నీచమైన బుద్ధి ఆయనకి లేదు, రాదు కూడా. లేకపోతే సంతోషం, ఇకపై రాకపోతే నీ అదృష్టం. సరే, దాని గురించి వదిలే. రాక రాక మా ఇంటికి వచ్చావు, ఏం తీసుకుంటావు? ఇప్పుడేం వద్దే, నేను బయలుదేరుతాను, నాకు టైం అయింది. ఓకే, నేను మళ్ళీ వస్తాను. ఓకే? లేదు, కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళాలి, లేదంటే నేను ఫీల్ అవుతాను. సరే, నీ ఇష్టం. కాంతమ్మా, 2 కాఫీ. హలో, ఏంటి బాక్సులు తీసుకెళ్తుంటే పోలీసులు ఆపారా? అవును సార్, బాక్సులో ఏముందో చూడాలంటున్నారు సార్. ఆఫీస్ ఫైల్స్ అని చెప్పకపోయారా? చెప్పినా వింటలేదు సార్. యోగేశ్వరరావు గారి బాక్సులని చెప్పండి. అలా చెప్పినా వింటలేదు సార్. అలాగా? మెటీరియల్ అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సరే, త్వరగా చెక్ చేసుకోమను. అవసరం లేదండి, మన కిరణ్ ఉందిగా, అది మాట్లాడుతుంది, ఇవ్వండి. ఏ నేనే మాట్లాడతానే. ఏం లేదే, ఇందాక ఈయన పంపించిన బాక్సులు మీ పోలీసులు చెక్ చేయాలంటున్నారట. అవి అర్జెంటుగా వెళ్ళకపోతే చాలా నష్టం. అన్నిటికీ మించి ఇచ్చిన టైంలోపు పంపించలేదని ఈయనకి చెడ్డ పేరు వస్తుంది. ప్లీజ్, నా కోసం. కరెక్టే, కానీ యాజ్ ఏ పోలీస్గా నేను చెక్ చేయకుండా పంపించడం అంటే. ప్లీజ్, నా కోసం. సరే, ఇవ్వండి. హలో, ఇన్స్పెక్టర్ కిరణ్ మాట్లాడుతున్నాను. ఒకసారి ఫోన్ మా వాళ్ళకి ఇవ్వండి. ఓకే మేడం, సార్ మాట్లాడండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.